మాటలతో గారడి, ప్రకటనలతో బురిడి. మధ్యతరగతి మనుషుల బలహీనతే వారికి పెట్టుబడి. అధిక వడ్డీ ఆశ చూపిస్తారు, అందినంత దోచేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట రెట్టింపు సొమ్ములిస్తామని మభ్యపెడతారు. బంగారం స్కీమ్ల పేరిట ప్రజలను బోల్తా కొట్టిస్తారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేస్తారు. ప్రజల సొమ్ముతో దర్జాగా వారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే రూపాయి పోగు చేసి కష్టపడిన సొమ్మంతా వారి చేతుల్లో పెట్టి సామాన్య ప్రజలు మాత్రం పస్తులుంటున్నారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస ఆర్థిక కుంభకోణాలపై స్పెషల్ స్టోరీ. ఏపీ వాణిజ్య రాజధానిగా విరాజిల్లుతోన్న విజయవాడ అదే స్థాయిలో మోసాలకు అడ్డాగా మారుతోంది. డబ్బు మీది, వ్యాపారం మాది అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చొని రెట్టింపు లాభాలు పొందనంటూ అదిరిపోయే ప్రకటనలతో ఆకర్షిస్తున్నారు. మొదట 1-2 నెలలు చెల్లింపులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. కేవలం 2 నెలల్లోనే 500 కోట్లు దోచేశారు. రూపాయి కష్టపడి ప్రజలు దాచుకున్న సొమ్ముతో జల్సాలు చేశారు. యుపిక్స్, అద్విక గోల్డ్ స్కీమ్ కంపెనీ పేరు ఏదైనా వారి లక్ష్యం ఒక్కటే. మాటలు పెట్టుబడిగా పెట్టి సులువుగా డబ్బులు సంపాదించడం, ఎదుటివారి ఆశను క్యాష్గా మార్చుకోవడం, అందినంత దోచుకొని బోర్డు తిప్పేయడం. విజయవాడకు చెందిన ఆదిత్య గతంలో ఓ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి షేర్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. 2020లో 4 సిబ్బందితో కంపెనీ ప్రారంభించి 3 ఏళ్లలోనే 20 కోట్లు లాభమార్జించాడు. ఇక తనలో దురాశ మొదలైంది. అద్విక, మోహిత్ ట్రేడింగ్ సంస్థలతో పాటు మరో కంపెనీని ఏర్పాటు చేశాడు. మీరు పెట్టుబడి పెట్టండి, నేను వ్యాపారం చేసి పెడతానంటూ అందరినీ నమ్మించాడు. 10% వడ్డీ ఇస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు. అతని మాటలకు పడిపోయిన 1000 మందికి పైగా కస్టమర్ల నుంచి 1669 ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారి నుంచి సుమారు 380 కోట్ల రూపాయల మేర నగదు వసూలు చేశాడు. ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం అనుభవించాడు. గోవాలో పార్టీలు, విజయవాడలోని ఓ లగ్జరీ హోటల్లో 1.5 పాటు రూమ్ రిజర్వ్ చేసుకున్నాడంటే అతని ఖర్చు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్లో 3 కార్యాలయాలు ఏర్పాటు చేయడమే గాక ఫారెక్స్ ట్రేడింగ్లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడు. కొన్నాళ్ల పాటు చెల్లింపులు సక్రమంగానే చేసిన ఆదిత్య 6 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నా ఇంట్లో ఒక ఆయన అద్దెకుండేవాడు. ఇప్పుడు దీంట్లో సెకండ్ నెంబర్ 2గా ఉన్నాడు ఆయన, రవికరణ్ గారు అని. ఆయన పరిచయం ఇట్లా పెట్టామేమో, మీకు ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చేస్తాము, బాగా వస్తుంది ఇదేం చెప్పంటే, సరే మనం పోస్ట్ ఆఫీస్కి ఎన్ని తగలేం కదా, ఇంటికి వచ్చేస్తా ఉన్నారు కదా అని నమ్మకంతో ఉండి, ఆ నమ్మకంతో ఏం చేసామంటే 20 లక్షలు డిపాజిట్ చేసామండి. అయితే 5 నెలల నుంచి నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇచ్చేసి ఈ మధ్య 2 నెలల నుంచి ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు ఇంట్రెస్ట్ కాకుండా కూడా ఈ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకుందాం, ఎన్ని వదిలి ట్రేడింగ్ కంపెనీలు అని జాగ్రత్త పడి తిరుగుతున్నా, వచ్చి కలిసి తీసుకెళ్దామని. వాళ్ళు డౌట్ వచ్చింది, కావాలి ఇస్తాం చేస్తాం చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఫోన్ ఎత్తట్లేదు, ఇక్కడ ఆఫీస్లో దొరకలేదు. నేను ఇందులో నా సొంతం ఒక 5 లక్షలు చేశానండి. అప్పు చేసి ఇంకొక 5 లక్షలు వేసానండి. ఫస్ట్ నాకు మొదట్లో బాగానే ఇచ్చారు. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు కరెక్ట్గానే ఇచ్చారు. అది చూసి ఇది బాగానే ఉందనుకొని చెప్పి ఒక ఏజెంట్ ద్వారా మేము జాయిన్ అయ్యాము సార్. వాళ్ళు మాకు ఇంటికి వచ్చి ఇది బాగుంటుంది, మీ డబ్బులకి మాది గ్యారంటీ, మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు, మీ డబ్బులకి మేము గ్యారంటీ అని చెప్పడం వల్ల మా సరే చూద్దామని మొదట్లో ఒక 5 లక్షలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దాచానండి. వాళ్ళు 3-4 నెలలు ఇచ్చేసరికి కొంచెం నమ్మకం వచ్చి ఇంకొక 5 లక్షలు అప్పు చేసి ఇందులో పెట్టాను సార్. ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడింగ్ కంపెనీ. మేము దుబాయ్లో ట్రేడింగ్ చేస్తాము. అక్కడ వచ్చిన డబ్బులు ఇండియా కన్వర్ట్ చేస్తాము. అక్కడ డబ్బులకు ట్యాక్స్ ఉండదు. ఇది లీగలే కంప్లీట్గా. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ట్రేడింగ్ చేసి సంపాదిస్తున్నాము, ఆ డబ్బులే, ఆ వచ్చిన లాభాలే మీకు పంచుతాము అని చెప్పారు సార్. సరిగ్గా ఇలాంటి మోసమే విజయవాడలో మరోటి జరిగింది. యానిమేషన్ స్టూడియో పేరిట యుపిక్స్ కంపెనీ అధినేత నిడమూలు కిరణ్ ప్రజలను బురిడి కొట్టించాడు. దేశ విదేశాల నుంచి సినిమా ప్రాజెక్టులు వస్తాయని, 1,00,000 పెట్టుబడి పెడితే రెట్టింపు చేసి ఇస్తానంటూ నమ్మించాడు. సిబ్బంది పేరిట మరో 2 కంపెనీలు ప్రారంభించాడు. తొలుత పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు తిరిగి ఇవ్వడంతో అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో మళ్లీ వారే పెట్టుబడులు పెట్టారు. సుమారు 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కిరణ్ బోర్డు తిప్పేశాడు.
గతేడాది నవంబర్ నుంచి ఇంటి అద్దె చెల్లించకపోగా పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోనే సుమారు 300 మంది బాధితులు ఉన్నారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, తనకు రావాల్సిన నగదు రాలేదని, వచ్చిన వెంటనే అందరి బాకీలు చెల్లిస్తానని సెల్ఫీ వీడియో విడుదల చేయడం కొసమెరుపు. తెలుగు ప్రజలకు బంగారంపై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఈ బలహీనతపైనే కొట్టాడు మరో మోసగాడు. లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉండే ముత్యాల శ్రీనివాసరావు నెలకు కొంత నగదు చెల్లిస్తే 25 నెలల తర్వాత 125 గ్రాముల బంగారం ఇస్తామని ప్రచారం చేశాడు. సుమారు 30 కోట్ల రూపాయల మేర వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు వాపోయారు. ఒకటైతే 20 నెలలు కట్టాను, ఇంకా 5 నెలలు కట్టాలి. ఒకటైతే 7 నెలలు కట్టాలి. లాస్ట్ తీసుకుందామని అలాగ ఉన్నాం. పిల్లలు స్కూల్ ఫీజులు గట్ట పనిచేస్తే, కాలేజీ ఫీజులు గట్ట పనిచేస్తాయి అని. ఒకరైతే ఒక సీటు నాదే, ఒక సీటు వేరే వాళ్ళు నన్ను నమ్మేశారు. ఆడపిల్ల పెళ్ళి అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, నేనే వాళ్ళు ఇప్పుడు డబ్బులు, ఈ డబ్బులు కానీ అన్నది హాయ్ మాకు కట్టిన డబ్బులను మాకు కావాలి అంతే సార్. ఇది 5 లక్షల రూపాయల చీటీ, 33 నెలలు, 66 మంది సభ్యులు. 26వ నెల చీటీ కూడా మొన్నే కట్టామండి. ఏంటండి సరే లాస్ట్కి పాడుకుంటే రూపాయి వస్తుంది కదని అలా దాచుకున్నాం. రూపాయి జాగ్రత్తగా రూపాయి దాచి పని చేసుకుని, కూలి పని చేసుకుని మరి కూడా దాచి పెట్టాము. ఆయన ఏమో కనబడట్లేదని వదంతులు వచ్చినాయి. అందరూ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ భార్యను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. ఎక్కడున్నాడు ఏంటనేది ఇంకా మాకు ఎవరికి తెలియదు. ఒకళ్ళేస్తున్నామని ఒకళ్ళు వేసాం. చాలా నమ్మకంగా బాగానే ఉండేవాడు. ఒకసారి సడన్గా తెలియగానే షాక్ అయ్యాం. అందుకని ఎవరిని సీటు ఇప్పటివరకు మేము ఎవరూ పాడుకోలేదండి. ఆయన అయితే 2 సీట్లు ఉన్నాయి. దాదాపు 8 లక్షలకు చేతి బై హ్యాండే కట్టాము. నేను ఒక 4 లక్షలు బై హ్యాండ్ కట్టాను. అన్నింటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని అకౌంట్ పేలే. వీరబాబు గారు అని ఆయన కూడా 8 లక్షల దాకా కట్టాడు. ఆయన మాకు తెలుసున్నంత వరకు మా ఫ్రెండ్ సర్కిల్లోనే 7-8 మంది ఉన్నామండి. వ్యాపార కేంద్రంగా ఉన్న విజయవాడలో చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు ఎక్కువ మంది నివసిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పొదుపు చేద్దామనుకునే మధ్యతరగతి కుటుంబాలనే ఈ మోసగాళ్లు టార్గెట్ చేసుకుంటారు. అధిక వడ్డీ ఆశ చూపి వారి బలహీనతపై దెబ్బ కొడుతున్నారు. విజయవాడలో ఇప్పటికే ఎన్నో సంస్థలు బోర్డు తిప్పేసినా పుట్టగొడుగుల్లా కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా దర్జాగా ఆఫీసులు ఓపెన్ చేసి కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నాయి. మోసం బయటపడిన తర్వాత బాధితులు లబోదిబోమన్నప్పుడు హడావిడి చేయడం తప్ప ఇలాంటి సంస్థలపై ప్రత్యేకమైన నిఘా లేకపోవడం వల్లే సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు.